హాయ్ హలో నమస్తే. నిజంగా చెప్పండి, మన జీవితంలో సుఖం ముఖ్యమా, దుఃఖం ముఖ్యమా? కష్టం విలువ తెలియజేస్తుందా, సుఖం విలువ తెలియజేస్తుందా అని అడిగితే 100% దుఃఖమే మన విలువని పెంచుతుందండి ఎప్పుడు. అలానే రోజు ఏడుస్తూ ఉండమని కాదండి. చాలా మంది అంటారు, ఎన్నో నిందలు అనుభవించామండి, ఎన్నో అవమానాలు అనుభవించామండి, వాళ్ళు మమ్మల్ని ఇలా అవమానించారండి, వాళ్ళు ఇలా నిందలు వేశారండి అని ప్రపంచాన్ని ఎప్పుడు నిందిస్తూనే ఉంటాం కదండి. నిందించారు అంటే మనలో ఏదైనా లోపం ఉందేమో ఫస్ట్ మనము దాన్ని సరిదిద్దుకోవాలి. మన లోపం లేకోకుండా కూడా ఒక్కొక్కసారి నిందలు పడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మనం బాధపడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ బాధకి మనం కుంగిపోవడము, ఆ బాధకు మనము డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మనం లో అయిపోవడం కంటే సొసైటీ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందండి. మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. మంచి చేసినా చెడ్డ చేసినా మనకి సొసైటీతో పని లేకోకుండా మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి, సొసైటీతో పాటే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి, ఈ సొసైటీలో అందరితో పాటే మనం కలిసి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం సొసైటీని మింగిల్ చేసుకోవాలి. వాళ్ళు ఏమి చెప్పినా కూడా మనము రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ లో మనం వచ్చేసేయాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక మనిషి ఏడ్చాడంటే ఎందుకురా ఏడ్చావంటావు, నవ్వావంటే ఎందుకురా నవ్వావంటావు, కింద పడితే ఎందుకురా పడ్డావంటావు, పైకి లేస్తే ఎందుకు పడ్డావు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అవునా కాదా? మరి ఇలాంటి సొసైటీలో ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే చెడ్డది అనేది మనకైతే తెలుస్తుంది కదా. దాన్ని అనుగుణంగా మనం వెళ్ళిపోయాము అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలా అనుకోకుండా వాళ్ళు ఇదన్నారు, నన్ను ఇలా తిట్టారు, అలా తిట్టారు, ఈ ప్రపంచం నుంచి నేను మాయం అయిపోవాలి అనుకుంటారు, లేకపోతే ఈ ప్రపంచాన్ని మాయం చేసేయాలి అని అనుకుంటారు కదండి. అవి రెండు తప్పే. ప్రపంచం నుంచి మాయం అవ్వడము తప్పే, ప్రపంచాన్ని మాయ చేయడము తప్పే. అలా కాకోకుండా మనం ఆ మాయలో పడకోకుండా మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా ఆ పెయిన్ నుంచి బయటపడాలి, ఆ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక కాసేపు లోన్లీగా కూర్చొని ఒక అరగంట సేపు మీరు ఆలోచన చేశారంటే మీ ప్రశ్నకు మీకు సమాధానం దొరుకుతుంది. కాసేపు ఏడుపు రావచ్చు, కాసేపు దుఃఖం అనిపించవచ్చు, కాసేపు బాధ అనిపించవచ్చు, కానీ ఆ దుఃఖం ఎంతో విలువైందండి, ఆ బాధ ఎంతో విలువైంది, ఆ అవమానం ఎంతో విలువైంది. ఎలాగో తెలుసా? ఎన్ని అవమానాలు పడితేనో అంత ఎత్తుకు ఎదుగుతాం మనం. ఎన్నో పడాలి. మనకు పడకపోతే మాత్రము మనము కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ జోన్ లో కూర్చొని హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనల్ని అవమానిస్తారో, ఎప్పుడైతే మనకు అవమానాలు పడతాయో అప్పుడు మనలో ఏమొస్తుంది, ఒక రకమైనటువంటి ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్ కాస్త మనకి ఒక పెయిన్ లాగా తయారైపోతుంది. ఆ పెయిన్ నుంచి ఒక ఆలోచన వస్తుంది చూడండి, అది చాలా చాలా గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తుందండి. ఇప్పుడు ఆ బాధ లేకపోతే అండి, మనిషి సుఖంగా ఉన్నాడు అనుకోండి, అన్ని ఇచ్చేసాడు దేవుడు, ఏమీ ఆయనకి లోటు లేకోకుండా అన్ని ఇచ్చేసాడు. పెద్ద పెద్ద బంగ్లాలు ఇచ్చేసాడు, పెద్ద పెద్ద కార్లు ఇచ్చాడు, పెద్ద పెద్ద స్టేటస్ ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసాడు. అతను దేవుణ్ణి మర్చిపోతాడు కదా. అదే దేవుడు విలువ తెలియాలి అంటే కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ పోయి, దేవుడా ఎందుకు నాకు ఇలా జరిగింది, నాకు ఎందుకు అలా జరిగిందని కూర్చొని ఏడ్చేస్తారు. అలా ఏడవడం ద్వారా అప్పుడు వాళ్ళ మనోభావన ఏదైతే ఉందో లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో అది లోపల నుంచి బయట కక్కేస్తారు. అది కక్కేయడం ద్వారా అప్పుడు భగవంతుడు వింటాడు వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ మాట ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంత కుంగిపోతున్నారు అని. భగవంతుడు అప్పుడైనా అట్లీస్ట్ భగవంతుని పాదాలు పట్టుకోవటానికి దారి దొరుకుతుందని ఆలోచన చేస్తారు. సుఖంగా ఉన్నారంటే ఏ రోజు దేవుణ్ణి తలుచుకోరండి. చాలా మంది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, భగవంతుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకే రకమైనటువంటి జీవిత విధానాన్ని గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా భగవంతుని పాదాలు వదులుకోకుండా పట్టుకున్న వాళ్ళు కూడా మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు కొంచెం కలిగింది అనుకోండి, భగవంతుడిని మర్చిపోతారు. ఒకవేళ భగవంతుడు ఏమి ఇవ్వలేదంటే భగవంతుడే లేడు, నాకేమి ఇవ్వలేదు భగవంతుడు అంటాడు. శంకర భగవానులు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నారు, ఆయనకు కూడా ఎంతో దుఃఖం వచ్చినప్పుడు ఆయన ఏడవడండి. ఆ మహాత్ముడు ఏడవకోకుండా నాకు ఏ దుఃఖము ఏ బాధ కలిగినా కూడా నేను శరణాగతి వేడుతా, తల్లి నీవే నాకు దిక్కు అని ఆ లలితా పరమేశ్వరి యొక్క కాళ్ళు గట్టిగా పట్టుకొని నేను కూర్చున్నాను అనుకోండి, నాకు ఎటువంటి బాధ అయినా కూడా తొలగిపోతుంది, అమ్మ నన్ను కరుణిస్తుంది అని అంత గట్టిగా బిలీవ్ చేస్తారండి. దుఃఖం వచ్చిందని మనము దేవుణ్ణి మర్చిపోవడం, సంతోషం వచ్చిందని దేవుణ్ణి తలుచుకోవడము, ఇలాంటి మైండ్ సెట్ ఎప్పుడు ఉండకూడదండి.
ఎప్పుడూ ఒకే మైండ్ సెట్తో ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, మనం చేస్తున్నది కరెక్ట్ అని మన గుండె సాక్ష్యమే చెప్పేస్తుందండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్నది కరెక్ట్ అయితే మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ముందుకు వెళ్తూ 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 మీకే మీ మార్గం అనేది మీకు కనిపిస్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళకూడదు ఎప్పుడు అనేది ఒక మోటివేషన్ అండి. థ్యాంక్ యూ.